ముఖ్యమంత్రి గారికి ఎంత పవర్ ఉందో చెప్పడానికి చెప్తున్నారు. సుబ్రహ్మణ్యం ఈజ్ సీనియర్ జెంట్మెన్, చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి, మంచివాడని పేరున్నటువంటి ఒక వ్యక్తిని ఆర్డీఓ స్థాయి ఉన్నటువంటి పోస్టులో అప్గ్రేడ్ చేసి తిరుపతిలో కాదు బాపట్ల వ్యవసాయ కళాశాలలో మా చెన్నారెడ్డి గారు చెప్పిన నా ఇంటికాడ గేట్ కాడ కూర్చోబెడతానని చెప్పినటువంటిది పద్ధతిలో ఆయన చేశారు. చెన్నారెడ్డి గారు మాటలతో చెప్పారు. ఇవాళ ఇక్కడ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ చేశారు. అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు అందరికీ భయం. ఎవరిని ఎక్కడ ఏ గేట్ దగ్గర కూర్చోబెడతారో తెలియదు. ఎందుకబ్బా, గౌరవంగా బ్రతుకుదాము, గౌరవంగా రిటైర్డ్ అయిపోదాము, ఏదో వాళ్ళు చెప్పింది చేస్తాను అంటున్నా. ఆయన దేవగౌడ్ కర్ణాటకలో ఒక ఆయన డిప్యూటీ స్పీకర్ ధర్మేంద్ర గారు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఏం జరిగిందని చనిపోయారు? కుర్చీలోంచి ఇంకి అవమానపరిచారని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నేను అనుకుంటున్నా సుబ్రహ్మణ్యం గారికి అంత ధైర్యం లేకుండా పోయింది. అందరూ బ్రతికేది గౌరవం కోసమే, పిల్లా పాపల కోసమే. 70 ఏళ్ళు అయిన తర్వాత పిల్లా పాపల గురించి ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 99.9% వాళ్ళు ఎక్కడో జీవితాల్లో సెటిల్ అయి ఉంటారు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇవాళ అవమానాలకు ఎందుకు గురి కావాలా? ఆత్మహత్యకు ఆయన డిప్యూటీ స్పీకర్ ధర్మేంద్ర గౌడ గారు మాత్రం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ఆడించినట్లల్లా ఆడుతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు, వణికిపోతున్నారు. చెన్నారెడ్డి గారు నోటి మాటతోనే వదిలిపెట్టేస్తారు. ఎవరో నాలాంటి వాడు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి. నాకు తెలుసు 144 సెక్షన్ ఉంది, కోవిడ్ సెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి తెలుసు నాకు. బట్ ఏం చేయాలా అలా చేస్తే చేయాలని నేను కోరుకుంటున్నా. లేదా అరెస్ట్ చేసి నిన్ను జైల్లో పెడుతుంటే పెట్టు. దెన్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై లైఫ్ ఫర్ మై పీపుల్. నా సన్నిధిలో అందరినీ లోపల చంపుతా అన్నారు. 60 ఏళ్ళు అయింది, 50 రోజులు అయింది, 60 రోజులు అయింది జైలులో మగ్గినారు. ఇప్పుడు బయటకు వచ్చారు. దీన్ని అంతా పెట్టుకుని మళ్ళా నా వాళ్ళని హింసిస్తారా మీరు? నేను ఎప్పుడైనా పోవాల్సిన వాడినే. 70 సంవత్సరాల దాకా 75 వచ్చింది. ఇంకా నాకు మృత్యు బారంలో ఉందా, జానల్లో ఉందా, బెత్తెల్లో ఉందా నాకు తెలియదు. పోతా ఏమి అన్నది. అందుకనే అమరావతి కూడా నేను రావడానికి రెడీగా ఉంటా అని చెప్తున్నా. మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియదు. 70 లోపల వస్తుందో మృత్యు. అయ్యో పాపము, ఇంకా ఏదో సంసార బాధ్యతలు ఉంటాయని ఎదగట్టుకోవడం సింపతి చూపిస్తాను. 70 ఏళ్ళ తర్వాత పోయింది నాకు ఎవరు చూపిస్తాడు సింపతి? ఎవరు చూపించడు. ఇవాళ మా రామకృష్ణ కూడా చనిపోయినాడు. అయ్యో పాపం అంటున్నాం తప్ప ఇంక అంతకంటే జాస్తి లేదు. కుటుంబం సఫర్ అవుతుందంటే ఎవరైనా రాకూడదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీ రక్తం పంచుకొని పుట్టినట్టు వాళ్ళు సఫర్ అయితే నువ్వు చేయొద్దు. ప్రజల కోసం నీకు అన్ని రకాలుగా సహాయపడినటువంటి ఈ వీళ్ళ కోసం, ప్రజల కోసం కాంట్ యూ డూ ఇట్? ఎందుకు పెద్ద మనిషి మైకి పెట్టుకొని చెప్తాడు నాకు సింపతి ఉంది, నాకు సింపతి ఉంది, ఏమైనా సరే చూస్తాను. అన్ని పార్టీలు వాళ్ళు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓన్ పార్టీ. ఎందుకు మీరు తుళ్ళూరులకు పోయి ప్రాక్టికల్ వాళ్ళ దాంట్లో ఎందుకు సహకరించడం లేదు? పాప నువ్వు పోతే దేశానికి ఏమన్నా నష్టమస్తావా? నువ్వు పోతే
ఎలకన్ను. చండీగఢ్లో కాదు, పంజాబ్ సరిహద్దుల్లో కూడా పోతా అన్నారు. కాబట్టి మనిషికి కొంత త్యాగం ఉండాలి, ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు. ఉపన్యాసాలు ఇచ్చేదానికి కాదు మీరు రాజకీయ నాయకులు. ప్రజల యొక్క బాగోగులు, అన్యాయాన్ని అతిక్రమించడానికి, వ్యతిరేకించడానికి మీరు పుట్టినారు. మీ పుట్టుకను సార్థకం చేసుకోండి. దిస్ ఈజ్ మై అపీల్ టు ఆల్ ది పీపుల్ హూ ఆర్ మోర్ దాన్ 70 years who are having lip sympathy. Instead of lip sympathy, please come forward. ఇది మా ఊర్లో కూడా తేల్చాలి పోలీసులు. ఎవరిని పెడతావు, ఎల్లప్పని పెడతావు, నల్లప్పని పెడతావు, నీ లిస్ట్ ఏందో బయట పెట్టు. నువ్వు ఎవరి పేరు పెడతావు నాకే. నువ్వు ఎవరిని అరెస్ట్ చేసినా ఏది అది నిజమా అబద్ధమా తెలుసుకో. నువ్వు లిస్ట్ క్లోజ్ చేయి. ఇది చెప్పడానికి మీ ద్వారా పోలీస్ వాళ్ళకు కూడా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. సార్, ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో ఉన్నాడు, రోజు ఆందోళన చేస్తున్నారు అమరావతి రైతులు. మరి ఎందుకు ముఖ్యమంత్రి ఏం చేస్తానని చెప్పారు? నన్నే మళ్ళీ అడిగితే ఎట్లా నువ్వు క్వశ్చన్? నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ ఓన్లీ ఆస్కింగ్ ది అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ప్రధానమంత్రిని కూడా అడుగుతున్నా. ఆయన బాధ్యత కాదా? నువ్వు మమ్మల్ని పాలించడం లేదా? మా ఓట్లు వేసుకుని నువ్వు ప్రధానమంత్రి కాలేదా? వై అలో? వై నాట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? అది ఈ 70 సంవత్సరాలు నిన్న ఈ మహానాయకులందరికీ కూడా నిన్నాడు. నేను మాత్రం ప్రిపేర్డ్, ప్రొవైడెడ్ ఇఫ్ దే కాల్ మీ, ఐఎమ్ రెడీ. ఎవరు? నాకు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు నాకు? నేను లిప్ సింపతిగా మాట్లాడిన ప్రతి పెద్ద మనిషిని, ప్రతి పార్టీ వాడిని అడుగుతున్నాను. నేను వాళ్ళకి తెలియదు, నేను సత్యం కాదు నేను చెప్పేది. బాలడు మూలడు బర్త్ డిస్టెన్స్ డెత్కు మరణానికి సిద్ధంగా ఉండామని వాళ్ళకి తెలియదా? వాళ్ళ బాగా తెలుసు. నాకంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులు, విజ్ఞానులు. నేనెందుకు అడగాల? తుళ్ళూరు వాళ్ళు అడగాల, ఆంధ్ర ప్రజలు అడగాలి. నేను అడుగుతున్నా కదా ఇవాళ 70 సంవత్సరాలు రా ఎందుకు ఏంది అబ్బా మైక్ పట్టుకొని మాట్లాడింది. I'm not questioning one gentleman, one party. మీరు న్యాయం అంటున్నారు కదా, ధర్మం అంటున్నారు కదా. ఇప్పుడు నా వరకైతే నాకు ఆవేదన ఉంది. ఇప్పటికీ విజయవాడ పోవాలంటే 24 hours పడతాను. మళ్ళీ అక్కడి నుంచి ఎప్పుడే నేను ఆ ఊరు పోయేది ఇంకో 24 hours. అంటే ఆల్ టుగెదర్ ఒక వారం పడతాను. ఏమైనా పోయి పని చేసుకోవాలా? వైజాగ్ అంటే ఇట్ టేక్స్ 1 week. ఏమైనా పులివెందులకు ఏమైనా తక్కువ దూరం ఉందా? ఇంకా నాకంటే వాళ్ళకి ఇంకా ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఇంకా దూరంలో ఉంటుంది. చిత్తూరుకి ఏమన్నా సంతోషిస్తున్నారా? చిత్తూరులో ఉన్నటువంటి వాళ్ళు లేదు. ప్రజల కష్టాలు కూడా ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ధైర్యం ఇచ్చి మేము మీతో ఉన్నామని చెప్పలేకపోతే ఎందుకు ఈ ప్రజానాయకులు? వై? ఎవరిని మోసపుచ్చడానికి మీరు బయట తీసుకొని బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. ఎంతకాలం మీరు మోసపుచ్చుతారు ఈ 5 కోట్ల ఆంధ్రులను? నాట్ ఓన్లీ తుళ్ళూరు, ఇది తుళ్ళూరుకు సంబంధించిన ఇష్యూ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఇది చెప్పడానికి మిమ్మల్ని why you are accusing only Chandrababu Naidu? Why not the other people? అవును, నేను ఐఎమ్ రెడీ. నా క్వాలిఫికేషన్ నేను టీడీపీ కాదు,
కాంగ్రెస్ కాదు, లైఫ్ క్వాలిఫికేషన్ 70 years. ఐఎమ్ నియరర్ టు ది డెత్. నేనేమి నాకంతా ప్రేమంతా ఒలకపోయి తుళ్ళూరు వాళ్ళకు పోయి నాకు 65 ఏళ్ళు నా కొడుకులో నా తమ్ముడిని కూర్చోమని నేను చెప్పడంలా. 70 ఏళ్ళు దాటినాయి, దగ్గర ఉన్నాము. పుణ్యము పురుషార్థం రెండు వస్తుంది. పుణ్యము పురుషార్థం వస్తుంది 70 ఏళ్ళు దాటిన తర్వాత ఓ మంచి కార్యక్రమం చేస్తుంది. అందులో రాజకీయ నాయకుడుగా నన్ను 6 మార్లు ప్రజాప్రతినిధిగా, 6 మార్లు కాదు 6 మార్లు ఎమ్మెల్యేగా, ఒక తూరు ఎంపీగా, ఒక తూరు సమితి ప్రెసిడెంట్గా ఈ ప్రజానికం నన్ను ఎన్నుకొని నాకు ఆ గౌరవాన్ని ఆపాదించి ఇట్స్ నాట్ మై డ్యూటీ. తాడిపత్రిలో ఈ నెల 4న దీక్ష చేస్తున్నారు కదా సార్, ఇది కూడా అజెండా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇది అజెండా. తాడిపత్రిలో తుళ్ళూరు గురించి చెప్తే ఏంది అదే మిగతా నాయకులను విమర్శించినట్టుగా నన్ను విమర్శిస్తారు. ఐ విల్ నాట్ రైస్ అట్ తాడిపత్రి తుళ్ళూరు నారాయణ. నా మిత్రులందరినీ బాధ పెడతారు, లోపల తోసేస్తారు. అది ఏదో ఒక లిమిటెడ్గా రావాలనేటువంటి ఉద్దేశంతో నేను చేస్తున్నాను. తాడిపత్రి లక్ష లేదా ఇది ఇది ఈ క్షంతాడంత మాత్రం పెరిగిపోతాడు ఎట్లా? 2 సంవత్సరాలు అయితాయా ఆ పొలంలో జరిగి. అమ్మా ఆశ, మానవుడు ఆశ. నేను చెప్పదలుచుకుంటే మా ఊరి గురించి మేము అది వేరే ఎవరో లేపుతుంటారు తుళ్ళూరు. సో తుళ్ళూరు సంగతి దాని మంచి చెడుల గురించి మీరు ప్రేక్షకులు నిర్ణయించండి. నేనైతే ఏమీ కామెంట్ చేయదలుచుకోను. సంస్కారం లేదు, చదువు సంస్కారం లేనటువంటి వాళ్ళు చేసిన దాని గురించి నేను పదే మాట్లాడడం నాకు కూడా తగదు. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ అబౌట్ ఇట్. బట్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, గవర్నమెంట్ చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయటం. కార్యక్రమాలు అంటే అది కాదు, ఈ దీనిపైన ఇప్పుడు సందు దొరికింది కదా అని చెప్పేసి 2 సంవత్సరాల క్రితం ఏమి స్వామి ప్రభోనంద స్వామి పైన ఆ ఆశ్రమంలో కొంత గొడవ కలిగితే ఈనాటి వరకు 2 సంవత్సరాల పైన అయింది. ఛార్జ్షీట్ ఫైల్ చేయలే. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో, ఎప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రోజున దివాకర్ రెడ్డి నువ్వు ప్రభోనంద స్వామి దాంట్లో నువ్వు ముద్దాయివి రామ్మా అని తీసుకుని లోపల వేయడము. 2 నెలలు 3 నెలలు అదేదో 307 వేస్తారో, ఏం సెక్షన్ వేస్తారో, 302 వేస్తారో నాకు తెలియదు. కానీ బట్ నెలకు తక్కువ లేకుండా ఎవడు బయటకు లేకుండా సుమారుగా ఒక 50-60 మందిని మా తాడిపత్రులు వేశారు. 2 సంవత్సరాలు అయిందండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగిన సంఘటన ఆనాడు ఉన్నటువంటి ఐజీ ఇంటెలిజెన్స్ గారి యొక్క ధర్మమాని పుణ్యమాని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. దాన్ని ఆసరాగా తీసుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎప్పుడు ఎవరిని లోపల వేయాలని రాజకీయంగా నిర్ణయం తీసుకుంటారో అప్పుడు తీసుకుని లోపల వేస్తున్నారు. ఇప్పుడు కూడా మొన్న ప్రభాకర్ రెడ్డి ఎవరో సిఐని కులం పేరుతో దూషించాడు. ఆయన యా కులమో ఇప్పటి వరకు తెలిసి సాగులేదు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఊరు తెలియదు, ఆయన పేరు తెలియనటువంటి వాడిని ఆయన్ను కులం పేరుతో దూషించాల్సిన అవసరం ఉంది. మీకు అవసరమైంది కాబట్టి సెక్షన్ పెట్టారు, లోపలేస్తారు.
15 రోజులు 20 రోజులు ఈ ఒక్క సెకండ్ లోపల కడప జైలు పంపిస్తుంది. ఆడ ఆయన కరోనా వచ్చారు, ఏదో దేవుడు పుణ్యాలు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ఇప్పుడు ఈ సంఘటనలో నిన్న 23, 24 ఎప్పుడో తాడిపత్రి జరిగింది. ఈ సంఘటనలో కూడా ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడుతున్నారు. మీరు పెట్టేదానికి నాకేం అభ్యంతరం లేదు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే పెట్టుకోండి. కానీ అదొక బ్రహ్మాస్త్రంగా ఇందిరాగాంధీ గారు ఆనాడు నిజంగా దళితులు బాధపడుతున్నారు, దళితులను ఇల్ట్రీట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో అది ఆనాడు దళితులను ఉద్ధరించాలా, దళితుల బాగోగు కోసము వాళ్ళు సంఘంలో గౌరవంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆమె ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకొస్తే ఇవాళ నిజంగానే సంఘంలో దళితులు చాలా వరకు ఈ యాక్ట్ వచ్చిన తర్వాత బాగున్నారు. వాళ్ళు ఇన్సల్ట్కు గురి కావడం లేదు, తగ్గిపోయింది. ఎవరు ఇప్పుడు కులాన్ని గురించి మాట్లాడడమే లేదు. అసలు మా ఇంట్లోనే హరిజనులు పెళ్లి చేసుకున్నారు. మా అమ్మాయి ఒక అమ్మాయి ఒక ఆయన ముస్లిం చేసుకున్నాడు, ఒక అమ్మాయి బ్రాహ్మణులు చేసుకున్నాడు. ఇంకా కులం ఎక్కడుంది? ఆ కులము ఇవాళ మా ఇంట్లో వంటోడు దళితుడు. ఇవాళ మా ఊర్లో అందరికీ తెలుసు ఆయన దళితుడు అనేది. అందరూ వచ్చి బాగా వచ్చేస్తారు. ఇంతకుముందు మా ఊర్లో మా ఇంటి దగ్గర చెప్పులు ఈ యాక్ట్ రాకముందు చెప్పులు సంకలో పెట్టుకొని వంగి మా వాకిలి దాటిపోయింది. ఆడ మనుషులు ఉన్నా లేకపోయినా దాటిపోయింది. మా ఇంట్లోకి వస్తే జగిత్రే పైకి వచ్చేటువంటి అవకాశం లేదు వాళ్ళ అట్లా కాదు. మాతో పాటు సమానంగా టేబుల్లో కూర్చొని చేస్తారు. మాతో మా ఇంట్లోనే కాదు, మీ ఇంట్లో కూడా ఇవాళ సమానంగా కూర్చొని నీకు దళితులు తెలిసిన తర్వాత కూడా నువ్వు పక్కన కూర్చొని భోజేస్తావు. మేము భోజేస్తావు, నువ్వు భోజేస్తావు. ఇంకెక్కడ దళితుడు ఉన్నారయ్యా? దళితుడు దాన్ని వాళ్ళ రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ అవసరం కోసం మీరు వాడటం లేదు. రాజకీయంగా వాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. నేను ఇవాళ మిమ్మల్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచింది కూడా ఏమిటంటే, ఇవాళ మళ్ళా తాడిపత్రిలో దళితుల మీద కేసు పెడుతున్నారు. దళితులు నువ్వు తిట్టావు, నేను తిట్టాను. నీవు నిజంగా తిట్టు ఉంటే యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుట్ ది లిస్ట్. రాబోతున్నాయి అందరూ అనుకుంటున్నాం, ఫిబ్రవరిలోనో జనవరిలోనో మార్చిలోనో ఎప్పుడు వస్తాయి తెలియదు నాకు. ఎలక్షన్లు రాబోతున్నాయి అంటున్నారు. అంటే ఆ రోజు ఈ రామకృష్ణారెడ్డి, దివాకర్ రెడ్డి వీళ్ళు గవర్నమెంట్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు తీసుకుని లోపల వేయడానికి, నామినేషన్ వేయకుండా వేయడానికి. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. నా రిక్వెస్ట్ ఒకటే, పోలీసులు వెంటనే దాన్ని ఫైనలైజ్ చేయాలి. ఎల్లయ్య ఉన్నాడా, మల్లయ్య ఉన్నాడా, ఎవరున్నారు అనేటువంటిది మీరు ఫైనలైజ్ చేయండి. అది చేయని దానికే నాకు తెలియకుండానే ప్రభాకర్ రెడ్డి గారు రేపు 4వ తారీఖున తాడిపత్రిలో ఆమరణ నిరాశ. ఆయనకి ఇప్పటికే బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈజ్ ఏ డయాబెటిక్ పేషెంట్. ఆయనది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకనే నేను కూడా ఆయనతో పాటు కూర్చుంటాను, నాతో పాటు ఇంకా కొంతమంది కూర్చోవడానికి తయారు. ఆమరణ నిరాశ ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అనేటువంటి ఉద్దేశంతో కూర్చుంటాం. పోలీసులు పరిష్కారం చేస్తే మాకు కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. అది సంవత్సరాల కొద్దీ జరుపుతారనేటువంటి ఒక భయం నాలో. రాజకీయంగా ఉపయోగించుకుంటారు దీన్ని అనేటువంటి ఉద్దేశంతోనే నేను, మా బ్రదరు, కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు, నేను ఒకటే మనవి చేస్తున్నా. మా తాలూకా వాళ్ళకందరికీ నేను ఒకటే మనవి చేసేది, ఇప్పుడు పుట్టిన ప్రతి ప్రాణి చనిపోక తప్పదు, ఏదో రోజు పోవాల్సిందే. మానవ జీవితంలో ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 70 ఏళ్ళు వచ్చినాయంటే ఇక నువ్వు మృత్యువుకు మోరడా, జాలడా, బెత్తడా దగ్గర ఉన్నట్టు. 70 ఏళ్ళు దాటి నా అభిప్రాయం అది.
నేనైతే నాకు 76 వచ్చాక నేను సంచి సర్దుకున్నాను. బాధ్యతలు ఇండియాలో 70 సంవత్సరాలు వస్తే కుటుంబ బాధ్యతలు కూడా చాలా వరకు తీరుతుంది. ఎవరు కూడా మృత్యువుకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నా అభిప్రాయంలో మూరడా జారడా బెత్తడా ఇవాళ కాకపోతే ఇంక సంవత్సరానికి పోతాను. దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవటం కోసం నేను పిలిపిస్తున్నా. రేపు 70 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళు దయచేసి మాతో పాటు మీరు కూడా వచ్చి నిరాహార దీక్ష చేయండి. నిరవధిక నిరాహార దీక్ష చేయాలి. ఇది ఈ ప్రభుత్వం మాటలకు చప్పట్లకు మెదిగేటువంటిది కాదు. మాటలు చప్పట్లయితే నాకు గుర్తుకొస్తాను అమరావతి. ఇవాళ ఢిల్లీలో దొరుకుతాను. అమరావతి సంవత్సరం అయిపోయింది. జెండాలు పట్టుకొని ఫ్లాగులు పట్టుకొని వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు నమస్కారం పెట్టుకుంటా ఉన్నారు. ఏం జరిగింది అమరావతిలో? ఏమీ జరగాల. ప్రతి పార్టీ నాయకుడు సానుభూతి లిప్ సింపతి వల్ల జరిగేది ఏమి లేదు. ప్రతి ఒక్కడు అమరావతి కావాలని మాట్లాడు. ప్రతి నాయకుడు మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రంలో. ఏం చేశారు? సంవత్సరం దాటినా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సంభాషణలు అనేటువంటివే లేవు. అసలు నా అభిప్రాయం అంటే నరేంద్ర మోడీ గారికి ఇట్లా వీళ్ళు చేస్తున్నారు, సంవత్సరం నుంచి ఈ రకమైనటువంటి సత్యాగ్రహం చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు అనేది ఆయనకు తెలుసా తెలియదా అని నాకు అనుమానం. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే ఏమీ లేదు. ఢిల్లీలో మన మాత్రం 5 కోట్లు కాదు ఉండేది, లెస్ దాన్ దట్ ఉన్నటువంటి వాళ్ళు నెల రోజులు కూడా కాదు, నెల అయిందా, నెల అవుతుందేమో, నెల రోజులు చేసేటప్పటికీ ప్రధానమంత్రి స్వయంగా కిందికి దిగి వచ్చి తన అనుచరులు పంపించి 4 మాటలు మాట్లాడినాడు. ఈడ 5 కోట్ల మంది అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ అమరావతి ఉంటుందా వైజాగ్ ఉంటుందా ఆ మాట ఇంట్రెస్ట్ దాట్ ప్రాథమిక చర్చలైనా జరపాల్సిన అవసరం. ఎవరైనా జరుపుతున్నారా? ఎవరైనా చేస్తున్నారా? నా అభిప్రాయంలో ఈ గవర్నమెంట్ ఏమనుకుంటానంటే అమరావతి పైన జరిగేటువంటి దీక్ష ఇది తాటాకు తప్పల దీక్ష తప్ప ఇది నిజమైన దీక్ష కాదు, ఇది నిజమైన ప్రజల యొక్క అభిప్రాయం కాదు అని అనుకుంటాను ఈ ప్రభుత్వం. నేను 70 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఏ పార్టీ సపోర్ట్ చేయడం లేదా? మీటింగుల్లో మాత్రం బ్రహ్మాండంగా నాయకులు 70 సంవత్సరాలు నిండినటువంటి నాయకులతో గంభీరమైన ఉపన్యాసం ఇస్తారు. మేము సస్తాం బతుకుతాం అమరావతి ఉండాలంటారు. సస్తాం బతుకుతాం అనే వాళ్ళు ఏం చేశారని నేను అడుగుతున్నా. అమరావతి నేను చెప్పా కదా ఇందాకనే 70 సంవత్సరాలు నిండిన వాడల్లా ఊరడా జరడా బెత్తడా మృత్యుకు దగ్గరలో ఉండదు. కుటుంబ బాధ్యతలు నాకు తెలిసి కుటుంబ బాధ్యతలు 70 సంవత్సరాలు మించిన వాళ్ళకి అందరికీ లేదు. కుటుంబ బాధ్యతలు ఆల్మోస్ట్ 90% ఆ 95% పీపుల్ కుటుంబ బాధ్యతలు లేవు. నేను అడుగుతున్న అమరావతి ప్రజలు, మీరు మీ భూములు పోగొట్టుకొని ఎవరేమి చేసినా పిల్లల కోసమే చేస్తారు, గౌరవం కోసం చేస్తారు. ఏం జరుగుతుంది? మీరు మీ పిల్లలకు మీకున్న భూములన్నీ ఇచ్చేశారు. మీ పిల్లలు అనాథం చేసి అడుక్కునే స్టేజ్ తీసుకొచ్చారు. ఎందుకు? ప్రధానమంత్రి దృష్టికి ఈ గవర్నమెంట్ దృష్టికి మీ యొక్క స్ట్రాంగ్ అభిప్రాయాన్ని తెలియజేసేదానికి ఎందుకు మీరు వెనుకంజ వేస్తున్నారు? మీరు ప్రాణత్యాగం చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? 5 కోట్ల మందిలో నాకు తెలిసి శ్రీకాకుళం వైజాగ్ వాళ్ళు తప్ప, ఇంక్లూడింగ్ కడప, అనంతపూర్, చిత్తూరు వాళ్ళు అందరూ కూడా మేమంతా లిప్ సింపతి. అమరావతి ఉండాలి, అమరావతి ఉండాలి, అమరావతి జిందాబాద్, అమరావతి బై బై అమరావతి అనుకుంటా చప్పట్లు కొట్టుకుంటా మీటింగ్లో మహోపన్యాసాలు ఇచ్చి ప్రజలతో చప్పట్లు కొట్టించుకుంటారు. వాట్ ఈజ్ యువర్ సిన్సియర్ కాంట్రిబ్యూషన్? ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారిని
భరించలేకపోతున్నారు. అన్ని పార్టీల వాళ్ళు నడుతున్నారు, అందరి పెద్దలు నడుపుతారు, 70 ఏళ్ళు మించినట్టు పెద్దలు అందరినీ నడుపుతున్నారు. నా వరకు నేను రెడీ. అమరావతి అదేదో ఉంది వాళ్ళ సంఘం, మీరు సంఘం పిలిపిస్తే ఆమరణ నిరాదీక్షకు మీరు పిలిపిస్తే 5 కోట్ల ఆంధ్రుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అనంతపురం జిల్లావాసిగా ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్, ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ సిట్ ఆమరణ నిరాదీక్ష నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు రమ్మని చెప్తే నేను అంటున్న 70 సంవత్సరాలు వచ్చినటువంటి మీరు ఎందుకు రాకూడదు? ఎందుకు మృత్యుకు భయపడుతున్నారు? ఇవాళ కరోనా వచ్చి ఆయన కూడా 70 సంవత్సరాలు వచ్చినట్టే. ఎవరికి? మా మిత్రుడు చల్లా రామకృష్ణాజీ, ఆయన మరణం కూడా బాధాకరమైనటువంటి. నేను అంటున్నా 70 సంవత్సరాలు వచ్చిన ఫిజికలీ మెంటలీ మస్ట్ ప్రిపేర్. అందరికీ తెలుసు 70 సంవత్సరాలు ఇంకా మనకు తయారైనా రోజు సస్తాంరా ఇవాళ రేపో మన్నాడు. కాబట్టి ఆస్తిపాస్తులు పిల్లలకు గొప్పచెప్పి ఎవరైనా ఇంట్లో బిడ్డ ఏమంటే అర్జెంటుగా ఎవరినో తీసుకొచ్చి ముడి కట్టించి పంపించడానికి. ఎందుకు మీరు అమరావతి వాళ్ళు మీ సింపతితో, మీ లిప్ సింపతితో వాళ్ళు రెచ్చగొడుతున్నారు? 70 సంవత్సరాలు నిన్న పెద్ద మనుషులు మీరు ఎందుకు రావట్లేదు? నేను 75 సంవత్సరాలు, 76 సంవత్సరాలు. ఇఫ్ దే కాల్ మీ, వాళ్ళు పిలిచినప్పుడు నేను హాస్పిటల్ జరగకుండా జైలు లేకుండా పోతే ఐఎమ్ రెడీ టు గో అండ్ సిట్. ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవడం లేదు? ఈ ప్రధానమంత్రికి దృష్టికి ఎందుకు పోవడం లేదు? ప్రధానమంత్రికి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రం భారతదేశంలో ఉందా లేదా? నెల రోజులు చేసేటప్పటికి ప్రధానమంత్రి ఒకటే 4 అయిపోయి 5వ తారీఖు వచ్చింది, 4వ తారీఖు 4th సిన్సియర్గా చిత్తశుద్ధితో చేస్తే అమరావతి సంగతి తేలుతుంది. అందరూ ప్రతి నాయకుడు మైకు పట్టుకుంటుంది, మహోపన్యాసం ఇచ్చేది, చప్పట్లు కొట్టించుకొని 70 ఏళ్ళు వచ్చేది పో నీ రాష్ట్రం కోసం, నీ ప్రజల కోసం. వై డోంట్ యు ప్రిపేర్? బట్ ఐఎమ్ ప్రిపేర్. చేయాల. ఎన్ని రోజులు నానబెట్టుకుంటారు? సంవత్సరం అయిపోయింది. ఆ పిచ్చి ఆడమ్మ గారు దొరికినాడు మీకు. మీసాలున్న మొగోళ్ళు, పంచకట్టున్న మొగోళ్ళు, 70 సంవత్సరాలు రెడీ. నువ్వు మెంటల్గా రెడీ అయినావు పైకి పోవడానికి. అక్కడ పైకి పోయే బదులు ఇట్లా ప్రజలు మేలు చేసి ఎందుకు పోకూడదు నువ్వు? నేను అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ వన్ జెంటిల్మెన్ వన్ పార్టీ. ఈ లిప్ సింపతి చూపించేటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా రండి. ఎందుకు కదిలినాడో ముఖ్యమంత్రి, ఎందుకు కదిలినాడో నరేంద్ర మోడీ గారు ఎందుకు కదిలినాడో, ఎందుకు సమస్య పరిష్కారం కాదు? ఎవడో బిచ్చగాడు రాబా ఇట్లా పట్టుకొని తిట్టాడే బదులు బిచ్చగాడు ఇట్లా పట్టుకొని వాడు ఇట్లా అంటాడు. వీళ్ళు కట్టలు పట్టుకొని ఇట్లా పోయేవాడికి వచ్చేవాడికి ఇట్లా చూపిస్తాడు. ఆ బోర్డు చిత్తశుద్ధి లేని పని చేయొద్దండి. నాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే రేపు నిరాహారదీక్ష చేయడానికి నేను తయారు. నా సమస్యలు ఒకటే, లెట్ టు కమ్ ఫార్వర్డ్. దాంట్లో నేను ఫలానవాడు నిందితుడు, ఫలానవాడు అవును కాదని నేను చెప్పడం లేదు. నువ్వు ఎవరిని పెట్టుకుంటావు? నా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యూ ఫైనలైజ్ ది లిస్ట్. 2 yearsగా ఉండి నువ్వు పొలిటికల్గా వాడుకుంటున్నావు. 2 yearsగా ఆశ్రమం వాడు దీన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. రేపు రాబోయేటువంటి ఎలక్షన్ దయచేసి అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలి. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ పుట్టిన తర్వాత గౌరవంగా బ్రతకాలా, గౌరవంగా వెళ్ళిపోవాలనేది కోరుకుంటున్నాను.
ఈ రాష్ట్రంలో దురదృష్టం మనకు చీఫ్ సెక్రటరీగా సుబ్రహ్మణ్యం గారు పనిచేశారు. మరి ముఖ్యమంత్రులకు ఎందుకు కోపం వస్తుందో ఏమొస్తుందో నాకు తెలియదు. నేను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో నేను మంత్రి, నాకు సంబంధించిన ఆయన ఐపీఎస్ ఆఫీసరు ఎస్పీగా ఒక జిల్లాకు ఉన్నాడు. ఆయన మీద మా ముఖ్యమంత్రి గారికి ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఆడుకోబడేయాలనుకున్నాను. ఆ సందర్భంలో నేను పోతే ఆయన చెప్పాడు, దివాకర్ నువ్వు వచ్చావు కాబట్టి నేను వాడిని క్షమిస్తా, అదర్వైజ్ నేను వాళ్ళని మా ఇంటికాడ గేట్ కాడ కుర్చేసి కూర్చోబెడతామని అనుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను నేనంటే, అంటే నీళ్లు వృధా కాకుండా ఈ దేశంలో ఎక్కడ ఏ రైతుకు అందించినా మనం అందరం సపోర్ట్ చేయాలి. మా ఊరికి వస్తేనే నేను సపోర్ట్ చేస్తాను అనేటువంటిది న్యాయం కాదు, ధర్మం కాదు. అట్లనే ఆయన ఏదో ప్రయత్నం మూడు ప్రాజెక్టులు చేస్తా అంటున్నాడు. అదొక ప్రయత్నము సఫలీకృతమైతే మంచిది. కష్టపడి నేను అబ్బాయి మా ఊరి చాగల్ అందరూ అపోజ్ చేశారు నన్ను. కష్టపడి చెన్నారెడ్డి గారిని ఒప్పించి చేసి పెట్టి చాగలు పెట్టించారు. అది మా ఊరి కోసం పెట్టించింది కాదు, ఎవరికోరికి బయట మా ఊరికే చాలా బాగుంది. ఇవాళ అది మా ఏరియాకు వరంటదాయం అంటే మా ఏరియా మీన్స్ రైతాడు చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. ఏమా కంటిన్యూస్గా నీళ్ళు వస్తానండి, ఎట్లా పాతానండి. ఎప్పుడో 5 ఏళ్ళ పోతున్నా నిండింది, 3 ఏళ్ళగా మాకు నీళ్ళు నిండలా, మాకు పెద్దగా వచ్చింది లేదు దాంట్లో శాఖలలో. ఇప్పుడు ఈ సంవత్సరం నిండి చాలు, ఓ 3 ఏళ్ళు రైతు ధీమాగా బ్రతుకుతాడు. ఇరిగేషన్ శాఖ మాత్రం గవర్నమెంట్ అతనికి ఎక్కడికక్కడికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు చేయాలి. ఏం తాడిపత్రిలో పండిస్తేనే ఈ మేమొక్కరం బాగుంటే చాలా, లేకపోతే మా ఒక్కరితో అవుతుంది. ఎవడోడు 7వ సంట పండిస్తే దేశమంతా పంట వస్తుంది, ప్రపంచమంతా ఆనందిస్తుంది. ఆ బ్రాడ్ కాన్సెప్ట్ ఎప్పటికైనా ఇరిగేషన్ శాఖ వాళ్ళ చేతికి పోతే దరిద్రం ఇంత విపరీతమైనటువంటి దరిద్రం అనేది రాదు. అట్లా మనం కొద్దిగా బ్రాడ్గా పోవాలి. ఆ పోలేకపోతే ఆ డిక్టేటర్ నా కొడుకు వస్తే వారి కొడుకు చెప్తాడు 10 రూపాయలు 10 ఎకరాలు మాట్లాడుతాడు, సంతోషిస్తాము. నువ్వు రాయలసీమకి ఇస్తావా ఎవరికి ఇస్తావా లేదు, ఎందుకయ్యా? యా ఊళ్ళో ఉండేవాడే రైతు. ఆ రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడితే మిగతా దేశాలు. ఇది ఆహారం పుట్టిన ప్రతి వాడికి కావాలి. వాడు చైనా వాడా, పాకిస్తాన్ వాడా, ఇండియా వాడా అనేది కాదు. ఆ వాడికి తెలుస్తుంది, వీడికి తెలుస్తుంది, మనకు అట్లా బ్రాడ్గా రావాలి. ఇరిగేషన్ అట్లా రాకుండా పోతే ఎన్నేళ్ళనే ఇక్కడనే ఉంటాయి. అమ్మా అవునమ్మా, డబ్బులు లేక, నీళ్లు లేక, నీళ్ళు అలాట్మెంట్ లేక, వీటన్నిటి వల్ల జరుగుతుంది. అదే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే అట్లా జరగదు, జరగకపోయి ఉండేది. దేశానికంతా కావాల్సినటువంటి మా ఊరికే కావాలా, మీ ఊరికేనా? నువ్వు ఓడిపోయినా రైతు, నేను ఒకనైనా రైతు, ఆయన రైతు కదా, ఆయన రైతు కదా.
చేసుకోమ్మా, ఎక్కడ కలెక్టివ్గా చేస్తావు? నేను నా ఊరి పైన ఇంట్రెస్ట్, నీకు నీ ఊరి పైన ఇంట్రెస్ట్. మనకు బ్రాడ్ వ్యూ పోయింది. ఆ మాటే లేకుండా పోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో. అలకేషన్ పలకేషన్ అనేటువంటి మాట ఎక్కడైతే తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమిని పట్టి ఇప్పుడు గంగా ఉంది, ఏమైంది? గంగా వెళ్ళిపోతుంది, సముద్రానికి పోతుంది. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతులు అంటే గుత్తా నోరు మూసుకొని, యూపీ వాడు నోరు మూసుకొని ఉండు, మహారాష్ట్ర వాడు నోరు మూసుకొని ఉండు, అందరూ నోరు మూసుకొని ఇప్పుడు రైల్వే లైన్ వాళ్ళ బుద్ధి చేస్తా అంటారు. యాదాడు అవకాశం ఇవన్నీ సంకుచిత భావాలతో చేసుకోలేకపోతున్నాం. నీకు నాకున్న పర్సనల్ ద్వేషాలతో చేసుకోలేకపోతున్నాం. అందుకనే నేను చెప్పేది ఏమంటే సచ్ థింగ్స్ ఇట్ మస్ట్ బి ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్. రైలు బాగా రైలు వేస్తానంటారు కదా, బాగా వేస్తున్నారు కదా, ఇంకా రాలే ఏమో మరి ఫ్రెండ్స్. ఇంతేనా? బాగుండవు. నేను ఫస్ట్ టైం నేను ఏమైనా ప్రెస్ మీట్ పెట్టినానా? కదా టీవీ5 లేదు. ఆయన రాని, ఆయన జ్యోతి, సాక్షి లేవు. ఇవి లేకుండా ఏంది నాకు అర్థం కాదు. బాగా చెప్తారయ్యా మీరు. సాక్షి ఆయన లేకుండా పోతుంది, ఫుల్ అవుతుంది.